ఇప్పుడే గ్రౌండ్కి అయితే వచ్చాము, మా కౌటల మినీ స్టేడియం. మన వాళ్ళు ఇంకా వచ్చేదే ఉన్నారు. సో వామప్ కంప్లీట్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. లెట్స్ గో. పుల్అప్స్. ఓకే, బాగా గుదాలు తీట ఉన్నది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో డైలీ అప్లోడ్ చేస్తాను. చాలా రోజుల నుంచి అంటున్నాను ఫుల్ బ్లాగ్స్ డైలీ అప్లోడ్ చేయాలని. సో టైం సెట్ కావట్లేదు, అందుకోసమే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. చూసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఓకే గైస్, టైం వచ్చేసి 9 అవుతుంది. నైట్లో తొందర పడుకోలేదు అండ్ మార్నింగ్ కూడా ఫుల్ వర్షం వచ్చింది, తొందర లేవలేదు. సో ఇప్పుడు వెళ్ళి మంచిగా రాగి జావా ప్రిపేర్ చేసుకొని తాగేసి కొంచెం బయట పని ఉంది. యూరియా బస్తాలు బుకింగ్ అయినాయని శశి గారు ఫోన్ చేసిండు. సో అక్కడ లోన్ వెళ్ళి బస్తాలు తీసుకొని రావాలి. సో ఓకే గైస్, ఫస్ట్ రాగి జావా అయితే ప్రిపేర్ చేసుకుందాం. లెట్స్ గో. చాలా రోజులకు నిన్న వర్షం ఫుల్ కొట్టింది నైట్లా. చూడండి, వెదర్ కూడా బాగా చేంజ్ అయ్యింది. ఈరోజు కూడా వర్షం వచ్చేటట్టే ఉన్నది, మరి ఏమవుతుందో మరి ఇవాళ. ఫ్రెండ్స్, మా చెరువు కూడా సగం నిండినట్టే ఉన్నది నిన్నటి వర్షానికి. చూడండి, బాగానే నిండింది, బాగానే వర్షం వచ్చింది నిన్న నైట్. సో ఇప్పుడు మనం రాగి జావా ప్రిపేర్ చేసుకుందాం. గైస్, డైలీ రాగి జావా తాగి అలవాటు అయిపోయింది. తాగకుంటే సెట్ అవుతలేదు. ఇట్లా చేసుకుని తాగుడే. మా అమ్మ చేయకుంటే నేనే చేసుకొని తాగుతా. వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేయొచ్చు. బెల్లం యాడ్ చేసుకోండి మీరు టేస్ట్ కోసం, అంతే. గైస్, ఈ కాలంలో కూడా ఎవరైనా వేప కషాయం తాగుతారా? కానీ మా అమ్మ తాగుతుంది. సో దాంతోపాటు నేను కూడా తాగుతా. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కదా. సో ఎలాంటి ఎలర్జీ రాకుండా మా అమ్మ అయితే కొంచెం గోప పెడతానని ఇది తాగుతుంది. సో నేను కూడా తాగుతున్నా. సో దీంట్లో చాలా ఆరోగ్యకరమైన హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసింది, ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కదా. కొంచెం ఉప్పు యాడ్ చేసిందంట. సో దీన్ని బాగా ఇట్లా చేయాలంట. చేసిన తర్వాత తాగాలంట. వడపోసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదట. సో ఇట్లా ఎవరైనా తాగుతారా? అంత సీన్ లేదు, కానీ ఎవరు తాగరు దీన్ని, మేమే తాగుతాం. చూడండి గాయస్, ఇట్లా కాఫీ లెక్క అవుతుందో. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఎవరు తాగరు. పొద్దున్నే ఛాయలు గీలు కాఫీలు తాగుతారు, కానీ ఇది వేప కషాయం తాగరు. మా అమ్మ తాగుతుంది, చూడండి. ఇప్పుడు నేను కూడా ఈ కషాయం తాగుతున్నాను. సో బాగా చేదు ఉంటుంది, కానీ చేదు అయినా ఆరోగ్యానికి చాలా మంచిది. సో తాగాలి. ఏదైనా ఎలర్జీ ఉంటే మొత్తం పోతుంది. ఎందుకు వచ్చేది వర్షాకాలం కదా. సో అందుకోసమే మా అమ్మ కొంచెం ముందే ఆలోచిస్తుంది మా గురించి. చేదు ఉన్నా కూడా తప్పదు. సో మీరు కూడా ట్రై చేయండి ఇంటి కూడా వేప కషాయం. మీ బాడీలో ఎలాంటి మార్పు వస్తుందో మీరే చూస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. పిండి వేసుకోవాలి. గిన్నెలో పిండిని ఇట్లా వాటర్తో కలుపుకోవాలి. ఇంట్లో వేసేయాలి. గైస్, ఫైనల్గా మన రాగి జావా అంబలి కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 బనానా అండ్ ఒక క్యారెట్, రాగి జావా తాగేసి వెళ్దాం. లెట్స్ గో. గాయస్, లోన్ వెళ్తున్నాము యూరియా బస్తాలు తేవడానికి. మా శశి గారు, మా విష్ణు గారు ముగ్గురికి అయితే వెళ్ళిపోయిండు. నేనైతే వెళ్తున్నాను. కొంచెం ముందున్నారు వారు. దాటేసిలో ఈరోజు వర్షం వచ్చేటట్టు ఉన్నది, మబ్బులు బాగానే అయింది. గాయస్, లోనవెల్లి విలేజ్ ఎంట్రీలాగా అయితే వచ్చాం. ఇక్కడ పొరాలు ఆడుకుంటాను. ఇప్పుడు నేను చిన్నప్పుడు అట్లనే ఆడుకుంటుండే మేము. విలేజ్ ఎంట్రీలోకి వచ్చినాం. గైస్, లోనవెల్లికి అయితే వచ్చినాం, కానీ ఇక్కడ షాప్ ఏందో ఎక్కడ ఉన్నదో తెలుస్తలేదు. ఇక్కడ ఒకటి ఉన్నట్టున్నది. శశి అటు పోయిండు, ఇంకా అటు వెళ్ళి చూసి వస్తాం. ఫైనల్లీ మన వాళ్ళకి ఒక షాప్ కూడా దొరికింది. సో లోపలికి అయితే వెళ్దాం. చాలా బండ్లు వచ్చినాయి, ఇక్కడ పోయి తీసుకుందాం.
యూరియా బస్తాలు అయితే తెచ్చిన తిన్నా ఇక షాప్లో కూర్చున్నా. మా తమ్ముడు వచ్చిండు, మా తమ్ముడితో మాట్లాడదాం కొంచెం. చెప్పు ఇప్పుడు బడికి పోలే ఇయ్యాలా? ఊరికి పోయి వచ్చిందట. చూడండి షర్ట్ ఎట్టున్నదో చూడండి. మా తమ్ముడు షర్ట్ ఎట్టున్నదో అగో అగో పెడతాడు. అగో అగో ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? ఫస్ట్ క్లాసా? వెరీ గుడ్. మంచి చదువుకోవాలి, ఓకేనా? ఏమవుతావు నువ్వు? పోలీస్. ఓ మై గాడ్, మనోడైతే పోలీస్ అవుతాడట. వావ్, వాట్ ఏ గోల్. ఇప్పటి నుంచి మనోడికి పోలీస్ గోల్ ఉన్నదంటే ఓకే, గ్రేట్. ఇక మా ఇంకో తమ్ముడు వచ్చిండు. అయ్యో సుశాంత్ గాడు బడికి పోతలేడు. బడి దొంగ 2 రోజులు అవుతుంది. రే బడి దొంగ, సుత్తి ఉంది అట, సుత్తి. ఇప్పుడే గ్రౌండ్కి అయితే వచ్చాము, మా కౌటల మినీ స్టేడియం. మన వాళ్ళు ఇంకా వచ్చేదే ఉన్నారు. వేరే చేస్తాడా? కమాన్ వన్ కమాన్ గైస్. ఈవినింగ్ అయితే జిమ్కి వెళ్ళలేదు. జిమ్కి వెళ్ళలేదు ఎందుకంటే మనోళ్ళు ఫీజు ఎవరు కట్టలేదు. ఒక శశిగాడు కట్టిండు కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదని ఇక గ్రౌండ్కి వచ్చినాం. మా బావ కూడా కట్టలే జిమ్ ఫీజు, మా భీమ్ కూడా కట్టలే జిమ్ ఫీజు. సో వీళ్ళు జిమ్ ఫీజు కట్టలే అని వీళ్ళ కోసం నేను గ్రౌండ్కి వచ్చిన. లేకుంటే నేను ఇంకా ఈరోజు జిమ్కి వెళ్తుండే. శశిగానికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది జిమ్. 4,000 బొక్క 1 yearది కట్టిండు. గ్రౌండ్లో వర్కౌట్ చేసుకుంటాడు. శశిగాడు కూడా వర్కౌట్ చేస్తాడు. చూడండి, కమాన్ శశి. వామప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తాడు. ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తాడు. సో ఈరోజు వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది ఈవినింగ్ టైం. సో మీరు కూడా వచ్చేయండి గ్రౌండ్కి, వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి వెళ్ళిపోండి. ఇంతకుముందు ఇక్కడ క్రికెట్ ఆడుతుండే చిన్నపిల్లలు, వెళ్ళిపోయినలు. సో మనోడు ఇప్పుడు డిప్స్ కొడతాడు శశిగాడు. కమాన్ శశి. 1 2 3 4 రావు. వామప్ చేయండి, ఏం చేయొద్దమ్మా. వామప్ చేసిన తర్వాత చేయాలి. ఏమో బాగా ఎన్ని కొడతాడో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. కమాన్ 16 తీసిండో మగాడు. భీమ్ వామప్ చేస్తుండో. నేను ఇంకా వామప్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేసా. ఫుల్ బాడీ వర్కౌటే ఈరోజు. ఇక జిమ్కి అయితే మన వాళ్ళు రానన్నారు. వామప్ కంప్లీట్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. లెట్స్ గో గాయ్స్. మా శశిగాడు పుషప్లు వేస్తాడు. ఇప్పుడే మోటివేషన్ ఇచ్చినాం గాయ్స్. మోటివేషన్లా పుషప్లు వేస్తాడు. 3 4 5 6 7 8 9 10 7 8 9 4 5 6 7 8 9 2 3 4 1 2 3 4. Boys, come on boys, come on. చెప్తున్నారు మూపులని. 5 6 7 8. గైస్ ఇప్పుడు మేము డైమండ్ పుషప్స్ చేస్తున్నాము ట్రైసెప్ కోసం. కమాన్ బాయ్స్. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10. గాయస్ ఇప్పుడు మేము డక్ వాక్ చేస్తున్నాము. డక్ వాక్ చేస్తున్నాం గాయస్.
గాయస్ ఇప్పుడు ఫుల్ చెమటలు వచ్చేసినాయి మాకు దీనికే. అయితే ఇప్పుడు మేము పుల్అప్స్ చేయబోతున్నాము. సో టీ షర్ట్ ఇప్పిస్తాం ఎందుకంటే బాగా చెమటలు వస్తున్నాయి. పుల్అప్స్ ఓకే. మాకు బాగా నీకు బాగా గుదాలు తీట ఉన్నది. పట్టరా మాట్లాడు. బిల్డప్ గాయస్, దుద్దుల్ సింగ్ అతని పేరు దుద్దుల్ సింగ్ గాయస్. ఆయన ఫేమస్, మా ఏరియాలో ఫేమస్. చూడండి గాయస్, నోట్లో మూట పెట్టుకుంటాడా. ఆ నోట్లో ఎవడు పెడతాడో చూడు పనులు ఎట్లున్నాయో. ఇద్దరు వచ్చేసి ఇతని పేరు ఇతని పేరు తెలుసు కదా మీకు, బిల్డర్ భీమ్. చెస్ట్ చూస్తే ఇద్దరికి మూడొస్తుంది గాయస్. ఓకేనా? 1 2 3 4 5 నేను చెప్పినగా గాయస్, బల్బు బాగుంటుంది. బల్బు సింగ్ మనలో పంపు నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇప్పుడు నితీష్ వాళ్ళ ఫ్యాన్ వచ్చింది గాయస్. ట్రైసప్ కోసం ఇక్కడ ఎవరో బట్టలు ఆరేసింది గాయస్. వీళ్ళు ఎవరంటే ఇట్లాంటి పని చేసేటోళ్ళు మనోళ్ళే కదా. ఓకే ట్రైసప్ ఓకే నెక్స్ట్ లెవెల్. ఓకే గబ్రా బాబా షెడ్డి పట్టుందా నువ్వు అంటా అండి మనోడు. శబాస్ గాయస్, శబాస్. ఏమనుకుంటారు కాదు, ఏమో చేసిండు. రైడర్ ఎట్లున్నది? గుబ్బి గబ్బింది, చాట చిరిగిపోయింది, వర్షం అయితే లేదు, లేపాదే. మా బావకైతే ఏమనిపిస్తుంది అడుగు నువ్వే. ఇంకా బావ చెప్పు గైస్, మన శశి మాస్టర్ కోచింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మొత్తం వేరే లెవెల్, మస్తు ఉన్నది గైస్ వర్కౌట్ ఈరోజు. సో చాలా రోజుల తర్వాత అన్ని వర్కౌట్ చేసాం కదా, రన్నింగ్, ఫుల్ బాడీ వర్కౌట్, చెమటలు వచ్చేస్తున్నాయి ఫుల్. సో మా బియ్యంని అడుగుదాం ఎట్లున్నదో. ఇగో మొత్తం తడిసిపోయిండు, తడిసి ముద్దయిండు. ఈ నవ్వుడు ఏందో అర్థం కాదు ఫ్రెండ్స్, ఈ నవ్వు అసలు. సరే మాట్లాడండి ఫ్రెండ్స్ మాతో. ఎట్లున్నది చెప్పు. ఎట్లున్నది చెప్పండి. ఈ నవ్వుకు అర్థం నాకే అర్థమైతే లేదు. అంతే ఇక ఏం అడగద్దు ఇక పెద్ద మనిషిని. నాన్న అర్థాలు అన్నీ ఉంటాయి, ఎత్తుక్కోవాలి మనమే. చూడండి గాయస్, 6 ప్యాక్ ఎట్లా కనిపిస్తుందో చూడండి గాయస్. ఇట్లా చెంటారు.
చూడండి guys, చెమటలు. బయట పనికి రాదు. నవ్వుల కింగ్ మన భీమ్ కింగ్. ఇట్లా చెమటలు అందరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. చూసారు కదా ఇవాళ ఫుల్ వ్లాగ్ ఎలా ఉందో. సో నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.